వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక 25-30 అంటే నెల రోజులు అనుకుందాం. నెల రోజుల క్రితం వచ్చినటువంటి వార్త ధర్మస్థల ఫైల్స్ అని చెప్పి మనం చేసాం. ధర్మస్థలలో మిస్సింగ్ కేసులు, ముఖ్యంగా మహిళలు, ఆడవాళ్ళకి సంబంధించి, మైనర్ బాలికలకు సంబంధించి గత దశాబ్దాలుగా ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. లైంగికంగా వేధించడం, అంటే రేప్ చేయడం, తర్వాత మర్డర్ చేయడం, అక్కడికక్కడే పూడ్చిపెట్టడం, ఇవన్నీ జరిగాయి అంటూ ఒక పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. నా చేతులతో నేనే ఎన్నో శవాలను ఇక్కడ ఖననం చేశాను, ధర్మస్థల చుట్టూ ఇలా ఉంది, అందులో ఉన్నటువంటి ఒక అతిపెద్ద వ్యక్తి తన అధికారాన్ని వాడుకొని ఇలా చేశాడు అంటూ చాలా హల్చల్ చేస్తే నేషన్ మొత్తం బర్న్ అయిపోయింది. ఏం జరుగుతోంది ధర్మస్థలలో? అక్కడికి కర్ణాటక ప్రభుత్వం దిగొచ్చి దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులతో కూడి. అలాగే ధర్మస్థల ఆలయ ప్రధాన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇందులో ప్రమేయం ఉంది. వాళ్ళంత పెద్ద పెద్ద పవర్ఫుల్ వ్యక్తులు కాబట్టే ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి అన్నారు. కానీ లాజికల్ మర్చిపోలేకపోయారు చాలామంది. అసలు జరిగిందా లేదా? సరే, కాసేపు మనం అతను చెప్పిందే నిజం అనుకుంటే, పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే వచ్చారో అతనికి పేరు ఏం పెట్టలేదు, మనకి సమ్ ఎక్స్ అనుకున్నాం. అతను బయటకు వచ్చాడు విజిల్ బ్లోయర్ కింద వచ్చి, నేను చేశాను కానీ నాకు ప్రాయశ్చిత్తం కోసం నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, నేను తట్టుకోలేక ఇంకా చెప్పడం నా బాధ్యత అని చెప్పి నేను రావడం జరిగింది. గతంలో నా కుటుంబానికి కూడా ఇలాగే జరిగితే నేను అక్కడి నుంచి నన్ను చంపేస్తారో అన్న భయంతో నేను పారిపోయాను ఒడిచి. నేను అక్కడ దాదాపుగా ఇలా పనిచేస్తున్నాను నేను దశాబ్దాలుగా అని చెప్పాను అన్నాడు. ఇప్పుడు చూస్తే వార్త ఏంటంటే అదే విజిల్ బ్లోయర్ రివర్స్ అయిపోయాడు. లేదు, నా చేత చెప్పించారు, ఒకళ్ళు వచ్చి ఇలా చెప్పించారు, నేను అసలు తమిళనాడులో నివసిస్తున్నాను తప్పితే నేను అక్కడ లేను, నేను పూడ్చిపెట్టలేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నారు. అయితే 15 చోట్ల ఎక్కడెక్కడైతే వీళ్ళు చెప్పారో, ఆ నేత్రావతి నది ఒడ్డు కావచ్చు, లేదంటే మిగతా ఏరియాలు కావచ్చు, ధర్మస్థల చుట్టుపక్కల ఆ అభయారణ్యం, లేదంటే మిగతా ఏరియాలు, వీటి చోట్ల ఇవన్నిట్లో 15 స్పాట్లు తను ఐడెంటిఫై చేసి, ఇగో ఇక్కడ నేను ఇలా పూడ్చిపెట్టాను అంటే 15 చోట్లలో కేవలం ఒకే ఒక్క చోట మాత్రం తవ్వలేదు, ఇంకా 14 చోట్ల తవ్వితే ఈ 14లో కూడా ఒక చోట ఒక పురుషుడి మృతదేహం లభించింది. అయితే మీడియాలో వచ్చినట్టుగా చూపించింది అక్కడ మహిళ మృతదేహం బయటపడింది, లేదంటే పుర్రెలు ఎముకలు బయటపడ్డాయి, ఇంకేముంది సిట్టు వాళ్ళు ఇదిగో తీసుకెళ్లిపోతున్నారు, అంత ఘోరం జరిగిపోయింది, ధర్మస్థలం మొత్తం అంతా కూడా ఇలాంటి అనైతిక కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి గగ్గోలు పెట్టాం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? చాలా మంది కోపం రావచ్చు, పవన్ ఏంటి ఇప్పుడు భాష మారింది, గగ్గోలు పెట్టేసాం అంటున్నావు అంటే, ఎస్, నేను కూడా రిపోర్ట్ చేశాను కదా, నేను కూడా దాని మీద మాట్లాడాను కదా. న్యాయం కోసం నిజంగా జరిగి ఉంటే ఎస్, డెఫినెట్గా అక్కడ జరిగింది అన్నదానికి కొన్ని ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలి. 2014 నుంచి దాదాపుగా 2014-2009 నుంచో ఇలా జరుగుతూ వస్తున్నాయి, లేదంటే 1994 నుంచి తను చెప్పినటువంటి ప్రకారం 2015 వరకు, 1994 నుంచి 2015 వరకు. 94లో మనకు మీడియా అంత లేదు. 2004 వచ్చేసరికి మీడియా విప్లవం మొదలైంది. 2014 వచ్చేసరికి సోషల్ మీడియాతోటే ప్రపంచం నడుస్తోంది, ఎవల్యూషన్. చీమ చిటుక్కుమన్నా కూడా మనకు తెలిసిపోతుంది. అలాంటిది ధర్మస్థల లాంటి పుణ్యక్షేత్రంలో, భక్తుల రద్దీ ఎక్కువ ఉండేటువంటి క్షేత్రంలో, శైవ క్షేత్రంలో ఇలా జరుగుతున్నాయి అంటే తెలియకుండా ఉంటుందా? ఇది మర్చిపోయారు చాలామంది. అనొచ్చు, ఏమో తెలియకుండా మేనేజ్ చేశారేమో, ఎంతమందితో మేనేజ్ చేస్తారు? ఈ ఆన్సర్ ఉండాలిగా. సో ఇప్పుడు తెలుస్తున్నటువంటి వార్త, ముఖ్యంగా దీనికి సంబంధించి మనం చూస్తున్నట్టు అతను చెప్పినటువంటి విషయాలే. ముఖ్యంగా ఏం చెప్తున్నాడు? ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఆ అటవీ ప్రాంతంలో 15 రోజుల పాటు తవ్వకాలు జరిపారంతా అయ్యింది. నేను 2014 నుంచి 2023 వరకు తమిళనాడులో కుటుంబంతో పాటే ఉన్నాను అని, తర్వాత ఒక బృందం నన్ను అప్రోచ్ అయ్యి ధర్మస్థలలో మృతదేహాలు పాటిపెట్టిన అంశం గురించి వివరాలు కోరింది అని, చట్ట ప్రకారమే మృతదేహాలని పూడ్చానని వారికి ఈ పౌర కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. కానీ చట్టవిరుద్ధంగానే వాటిని పాతి పెట్టినట్టుగా చెప్పాలి అంటూ 2023 డిసెంబర్ నుంచి ఆ బృందం ఒత్తిడి తెచ్చిందని, ఆ తర్వాత అదే బృందం ఈ కార్మికుడిని కర్ణాటకకు తీసుకొచ్చి ఆ బృందమే ఒక పుర్రెని సమకూర్చి ఆ పుర్రెని తీసుకెళ్లిన కార్మికుడు చట్టవిరుద్ధంగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసుల ముందు ఏం చెప్పాలనేది ప్రతిరోజు అతనికి 3 సలహాలు ఇచ్చేవారు, అంతా వారు చెప్పినట్లే చేశాను అని చెప్పి సిట్కి మన పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో, శవాల్ని పాతి పెట్టాను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సిట్కి విచారణలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డు చేశారు. అదిగో అధికారికంగా ప్రకటన రాలేదు, కానీ అసెంబ్లీలో చాలా రచ్చ అయింది దీనికి సంబంధించి.
ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి, దాని మీద మాట్లాడేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటిది, దీని వెనక విదేశీ శక్తుల కుట్ర ఉంది అంటే కూడా చాలామంది వ్యాఖ్యానం చేశారు. బట్ నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది అయితే నమ్ముతాం. కాబట్టి నిజాలు ఇందులో బయటికి రావాలి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడాను అనుకోండి, దిస్ కంప్లీట్లీ మై పర్సనల్ వ్యూ. నేను ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరికి ఆపాదించట్లేదు. ఇందులో 2 కోణాలు ఉంటాయి. మళ్ళీ ప్రాబబిలిటీ తీసుకోవాలి. బట్ నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఇదేం డేరా బాబా లాంటిది, ఆ డేరా సచ్చా సౌధా ఏదైతే ఉందో అది కాదు. ఒక కల్కి భగవాన్ ఆశ్రమం కానే కాదు. ఎందుకంటే అక్కడ డ్రగ్స్ వాడిచ్చారు, మర్డర్లు జరిగాయి, మానభంగాలు జరిగాయి, వ్యక్తిత్వ హననం జరిగింది, చాలా వరకు అందులో జరిగాయి. ఆ రామ్ రహీం గుర్మీత్ ఎవరైతే ఉన్నాడో అరెస్ట్ చేశారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అనైతిక కార్యకలాపాలకు ఏ విధంగా పాల్పడ్డారు అనేటువంటిది. కానీ ధర్మస్థల అనేది అది అలాంటి ఎవరు పెట్టినటువంటిది కాదు. ధర్మస్థల ఒక పవిత్రమైనటువంటి శైవ క్షేత్రం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. దాదాపు 800-900 సంవత్సరాల చరిత్ర ఉంది ధర్మస్థల క్షేత్రానికి, అందరికీ తెలిసిందే. సో ఇలాంటి పవిత్ర క్షేత్రాల మీద తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తే దీంట్లో విదేశీ శక్తులు ఉన్నాయి అనడానికి ఒక తార్కాణం చెప్పొచ్చు ఒక మాటగా. ప్రతిదానికి భారతదేశ సనాతన ధర్మానికి సంబంధించి హైందవ దేవీ దేవతల్ని, ఋషులని, వీళ్ళందరినీ కించపరిచేటువంటి విధంగా, పురాణ ఇతిహాసాలని కించపరిచేటువంటి విధంగా సూడో సెక్యులర్లను తయారు చేస్తూ, ఇందులో వీళ్ళ వాదనకి లాజిక్లు మ్యాజిక్లు ఏం అవసరం లేదు. పిడివాదం అనేది ఉంటుంది, పిడివాదం ఉంటుంది. ఎందుకంటే మనం నమ్మేటువంటిది కొన్ని తరతరాల నుంచి వస్తుంది. ఒక తరానికి ఎంత అంటే ఇప్పుడున్నదంటే తాత, తండ్రి, కొడుకు, మనవడు, ఇలా తరం చెప్తారు. కానీ మన తరతరాలు అంటే ఎక్కడి దాకా వెళ్ళాలి మనకి? మనం నమ్మేటువంటి భావం, మనం నమ్మేటువంటి ఆ సిద్ధాంతం. కేవలం సైన్స్ ఒకటి నాకు కనిపిస్తుంది, నాకు ప్రూవెన్ కావాలి అని అంటూ ఉంటారు. ప్రూవెన్ కావాలి అంటే దాని మీద స్వచ్ఛమైనటువంటి నమ్మకం ఉండాలి. సో అలాగా హిందూ ధర్మం మీద, మన సనాతన ధర్మం మీద, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద జరుగుతున్నటువంటి విష ప్రచారంలో భాగంగానే ధర్మస్థలం మీద కూడా ఇది జరిగిందేమో అన్న అనుమానం నాకు మొదటి నుంచి ఉంది. కానీ నాలాంటి వాడి మాట ఎవరు వింటారు? నేను అన్నానంటే అగో మైనర్ బాలికలకి జరిగాయి అన్నటువంటి రిపోర్ట్లు, అక్కడ ఎంతమంది మిస్ అయ్యారు, కేవలం ధర్మస్థల పరిధిలోని ఇన్ని కేసులు నమోదయ్యాయి, అన్ని మిస్సింగ్ కేసుల కింద నమోదు చేశారు, అనుమానాస్పద కేసుల కింద నమోదు చేశారు. అందులో ఇగో పాపం కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి ఒక తల్లి కూడా వచ్చింది, నా కూతురికి ఇలా అయ్యింది అని. 87 నుంచి 83 నుంచి జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. వీటి వెనుక ఉన్నటువంటివి ఏంటి అనేటువంటి విషయాలు కర్ణాటక ప్రభుత్వాలు కదా బయట పెట్టాల్సిందే, అవి కదా బయట పెట్టాల్సిందే. ఆ మిస్సింగ్ కేసులు ఉన్నాయి కాబట్టి పవన్ నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, లేదు నువ్వు ఆ ధర్మస్థల పీఠాధిపతులు వాళ్ళని నువ్వు సమర్థిస్తున్నావా, వాళ్ళు నేరాలు చేసినా అంటే వాళ్ళు నేరం చేశారా లేదా బయట పెట్టలేదు. అక్కడ జరిగినటువంటి నేరం దానివల్ల జరిగిందా, ఆర్ఎల్స్ ఇప్పుడు చెప్తున్నట్టు ఇక్కడ కార్మికుడు, పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్టు మరి ఆ ముగ్గురు ఎవరు, ఈ వివరాలు కూడా బయటికి రావాలి. నా ధర్మం నాకు గొప్పదేనండి, నేను ఖచ్చితంగా నా ధర్మం గురించి నేను పోరాడతాను, నేను మాట్లాడతాను. నా స్థాయి చాలా చిన్నది కావచ్చు, నా స్థాయిలో ఒక మాట చెప్పడమే కదా. నేను అది కూడా చెప్పలేకపోతే ఇంకా నా ధర్మాన్ని నమ్ముకుని ఏం లాభం నాకు? నా ధర్మం ఎవరిని హింసించొద్దని చెప్పింది తప్ప అందరినీ హింసించు, తప్పుడు ప్రచారం చేయ వాళ్ళ మీద నాకు ఎప్పుడు నేర్పలేదు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నేను రక్షిస్తే ఆ ధర్మమే నేను రక్షిస్తుంది అనేటువంటి సాంప్రదాయంలో పెరిగినటువంటి వాడిని నేను కూడా. ధర్మానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడను, ఏ ధర్మాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు నేను ఎప్పుడూ చేయలేదు కూడా. బట్ ఇగో ఈ వార్త వచ్చిన తర్వాత నేను ఆ రోజు ఈవెన్ నా స్నేహితులతో కూడా, నాకు అత్యంత సన్నిహితులతో కూడా నాకు గొడవైంది. ఇందులో ఫలానా విదేశీ శక్తులు ఉండొచ్చు, కొన్ని విద్వేషపూరితంగా చేసేటువంటి వాళ్ళు యాంటీ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసి ఉండొచ్చు, కమ్యూనల్గా దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉండొచ్చు అన్న అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తే, అంటే నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా, అక్కడ ఇంతమంది మహిళల మీద జరిగితే అవునులే పురుషుడివి కదా, పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నాం మనం, మీ ఆలోచనలు ఇలాగే ఉంటాయంటే నా మీద అభాండాలు వేశారు. ఏం చెప్తాను ఇంకా, నా భావ ప్రకటన స్వేచ్ఛ అలా నేనేమి అక్కడ లేదు, అవన్నీ కూడా సహజ మరణాల కిందే జరిగాయి, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారని నేను నేను మాట్లాడాల. కానీ ధర్మస్థల దగ్గర నుంచి చూడండి, శని సింగ్నాపూర్ నుంచి మొదలైందండి ఇంకా మాట్లాడితే. అలాగే అయ్యప్ప స్వామి దేవాలయం మీద మిగతా అన్ని ప్రార్థనా మందిరాలకు సంబంధించి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటే, కేవలం మన దగ్గరకు వచ్చేసరికి మాత్రమే కొన్ని తరాలుగా, కొన్ని యుగాలుగా మనం ఫాలో అవుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలు, అందులో చాలా వాటిని, సతీ సహగమనం లాంటి వాటిని, లేదంటే అన్టచబిలిటీ, అంటరానితనం, ఇలాంటి వాటి అన్నిటి కూడా మనం ఎరాడికేట్ చేసుకున్నాం కదా. అక్కడక్కడ కొంతమంది దరిద్రులు ఉంటారు, ఎందులో అయినా ఉంటారు, వాళ్ళు చేసేటువంటి దానికి మొత్తం సమాజాన్ని మనం ఒకే ఘాటున కట్టకూడదు కదా.
మార్పులు చేర్పులకు లోనవుతూనే మనం వస్తూనే ఉన్నాం. అలా అని చెప్పి ఎవరిని హింసించాలి అనేటువంటిది లేదు. కానీ మన ధర్మం మీద దాడి జరిగితే నిలబడాలి, ధైర్యంగా పోరాడాలి అనేది మనకు చెప్పినటువంటిది. ధర్మగ్లాని మాత్రం కలగకూడదు అని. ధర్మం ఖచ్చితంగా రక్షిస్తుంది. నేను నమ్ముకున్న ధర్మం నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఇలా కూర్చోబెట్టింది. మేబీ నా చాలా చిన్న స్థాయి కావచ్చు మిగతా వాళ్ళందరితో పోల్చినప్పుడు. సో ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది, నా వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈరోజు ఉన్నటువంటి వార్త ఇది కాబట్టి. అసెంబ్లీలో, కర్ణాటక అసెంబ్లీలోనే రచ్చ జరుగుతోంది. మరి దీని వెనకాల విదేశీ కుట్ర ఉందా, లేదంటే ఎవరైతే కొంతమంది చేస్తున్నారో భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి కావచ్చు, లేదంటే దేవాలయాలు, క్షేత్రాలు, పీఠాలు, వీటి పరంపర, వీటి మీద తప్పుడు ప్రచారం చేయడానికి, వాటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ హస్తం దీంట్లో ఉందా అన్నటువంటి అనుమానం ఇప్పుడు 100% కలుగుతోంది. దీని మీద అది సిబిఐ ఎంక్వైరీనా, లేదంటే ఒక విశ్రాంత సుప్రీంకోర్టు జడ్జి గారితోట, లేదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళతోట ఒక కమిటీ అనేది వెయ్యాలి. ఖచ్చితంగా సిట్ వాళ్ళతో కలిపి దీన్ని చాలా పెద్ద స్థాయిలో దీని వెనక ఎవరున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బయట పెట్టి తీరాలి. డెఫినెట్గా ఇదే వీడియో కింద చాలా మంది కామెంట్లు పెడతారు, సనాతని పవన్ కళ్యాణ్ ఎక్కడా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎస్, ఐ అర్జ్ టు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ టేక్ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి దీనికి సంబంధించి, ధర్మస్థలకు సంబంధించి. అండ్ ఎట్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఇప్పుడు వ్యక్తం చేయాల్సినటువంటి సమయం ఖచ్చితంగా ఆసన్నమైందని చెప్తున్నాను సార్. సో దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు అనే దాని మీద మీ కామెంట్స్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.